Nobody can stop this flow. Hallelujah. 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 థ్యాంక్ యూ లార్డ్. వెళ్దాం రండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనం. ఈ వచనం ప్రతి ఒక్కరిని కూడా భక్షించే రీతిగా మారాలి. చెప్పండి, ఈ వచనం ఎలా మారాలి? ప్రతి ఒక్కరిని భక్షించే రీతిగా మారాలి. ఆ మాట పలుకుదామా? అలా పలకడానికి గల అర్థం ఉంది. అదేంటో చూద్దాం, చదువుదాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనం. ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చాలండి. ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. చాలు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దీన్ని బట్టి మనం ఈరోజు ప్రార్థన చేసుకోబోతున్నాం. హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ప్రపంచానికి నువ్వెవరిని పరిచయం చేస్తున్నావు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. యేసు నీకు పరిచయం అయితే నీకు ఇంకొకరి గురించి మాట్లాడడానికి టైం ఉండదు. నీ లోపల యేసు గనక హృదయం నిండా యేసే క్రీస్తని వాక్యముతో నింపబడిన అనుభవంలోకి వెళ్తే నువ్వు ఏది చూసినా దాన్ని అనుసరించి నీ యేసుని మాత్రమే పరిచయం చేస్తావు. చూడండి, ఒక వ్యక్తి హైదరాబాద్ మొత్తం తిరిగి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రోజు బిర్యానీ తింటున్నాడు అనుకుందాం. వానికి శ్రేష్టమైన టేస్ట్ కావాలి. ఎన్ని పేరొందిన బిర్యానీ పాయింట్లు ఉన్నాయో అన్నిట్లోని టేస్ట్ చేయడానికి ఒక్కరోజే కుదురుతుందా? కడుపు పడుతుందా? లేదు కదా. రోజుకొక బిర్యానీ పాయింట్లో వెళ్ళి టేస్ట్ చేస్తూ ఉన్నాడు అనుకుందాం. మొదట్లో అన్నీ ఒకలాగే అనిపించవచ్చు. రాను రాను పోను ఒక్కొక్క టేస్ట్లో మార్పు తెలుస్తూ ఉంటుంది, వ్యత్యాసం తెలుస్తూ ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి అని అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ ఆ టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రుచి చూడగలవు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ టేస్ట్ నీ నోటికి అందించే వరకు నీకు తెలీదు. నీ గొంతు దాటిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో నీకు తెలీదు. టేస్ట్ బడ్స్ మాత్రమే వివేచింపగలవు. అందులో ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, టేస్ట్ ఎలా ఉంది, ఇంకేమైనా ఫ్లేవర్ యాడ్ అవ్వాలా, ఇవన్నీ కూడా ఆ నములుతున్న సమయం మాత్రమే నువ్వు కనిపెట్టగలవు. ఎవరైనా రంగు మాత్రం చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పగలరా? మాట చెప్పనా? నువ్వు ఉప్పు వేయకపోయినా అదే రంగు వస్తుంది కదా. ఉప్పు లేకపోయినా ఫుడ్లో ఏ మార్పు రాదు, సేమ్ టేస్ట్ వస్తుంది. దేవుడు చెప్పారు, లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారని. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా రుచి, నిజానికి ఉప్పదనం ఉన్నా లేకపోయినా అది కనపడడానికి మాత్రం ఒకే రకంగా ఉంటాయి. కానీ నువ్వు నములుతున్నప్పుడు మాత్రం నీ నోటిలో ఉన్న లాలాజలంకి ఆ నాలికతో నువ్వు టేస్ట్ చూస్తున్న సమయం ఉందే, ఆ గ్రైండ్ అవుతున్న టైం ఫస్ట్ గ్రైండింగ్. అది ఏ గ్రైండింగ్ అండి? డైజెస్టివ్ సిస్టమ్ మొత్తంలో బ్రేక్ డౌన్ అవుతున్న ఫస్ట్ గ్రైండింగ్ పాయింట్ ఏది? నోరు. చెప్పండి, ఫస్ట్ గ్రైండింగ్ పాయింట్ ఏది? నోరే.
నువ్వు బయట ఉన్నప్పుడు అంటే నీ నోటికి తగలక ముందు నువ్వు దాన్ని టేస్ట్ చెయ్యలేవు. కానీ దాన్ని టేస్ట్ చేయాలి అంటే నువ్వు నోటిలో పెట్టవలసిందే. పెట్టి ఇక నములుతూ ఉండవు. ఒక్కొక్క మెతుకు బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు నీకు దాని రుచి తెలుస్తుంది. దాన్ని నువ్వు మింగిన తర్వాత నాన్న లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో తెలియదు అసలు. నీ గొంతు దాటేంత వరకే నీ అనుమతి. నీ గొంతు దాటిన తర్వాత అది ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు. నేను అంటాను, కేవలం ఒక తిండి విషయంలోనే అంత జాగ్రత్త తీసుకుంటామే, మరి చెవులలో కూడా ఏం పడుతుందో జాగ్రత్త తీసుకునే పని లేదా? నువ్వు వింటున్న వాక్యం లేదా నువ్వు వింటున్న ప్రతి మాట, అది ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మాట అయినా కానీ, ఎలాగైతే నోటిలో టేస్ట్ బడ్స్ ఉన్నాయో చెవులో వివేకం ఉంది. పలకండి, చెవులో ఏముంది? మనకి గ్రహింపు కోసం ఇలా అనుకుందాం, చెవులో వివేకపు బడ్స్ ఉన్నాయని చెప్పండి. నువ్వు వింటున్న వాక్యం లేదా మాట ఏదైనా సరే చూడండి, అపవిత్రమైన మాటలకు విముఖుడవు కమ్ము అని చదువుకుంటాం. అంటే ఏంటి? నువ్వు అపవిత్రమైనది వింటున్నావు అనే విషయం నీ చెవులలో మాట పడుతున్నప్పుడే తెలిసిపోవాలి. చాలామంది ఇలా అనుకుంటాం, నేను వినిన తర్వాత నేను వివేచించుకుంటాను. మా కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయలేవు. కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత నానా గడ్డి వేసిన తర్వాత అప్పుడు వేరు చేసుకొని నీ స్మాల్ ఇంటెస్టైన్కి లార్జ్ ఇంటెస్టైన్ నువ్వు చెప్తావమ్మా, ఇది తీసుకో అది తీసుకోకు అని చెప్తావా? చెప్పగలవా? వేరు చేయగలవా? చెయ్యలేము. ఇది ఎంత సత్యమో, ఇది ఎంత వాస్తవమో చెవున పడిన మాటను కూడా వేరు చేయలేం. దీని గురించి ఒక వివరణ, ఒక పాము గుడ్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడ్ల నుంచి పాములు ఖచ్చితంగా వస్తాయి బయటికి. అలా మనం వింటున్న మాటలు అవి ఏవైనా సరే ఖచ్చితంగా వాటి వల్ల ప్రభావం ఉంటుంది. మేబీ నువ్వు వెంటనే పట్టించుకోవేమో, కానీ అవి పిల్లలై బయటకు వచ్చినప్పుడు ఆ షెల్ బ్రేక్ అయినప్పుడు ఖచ్చితంగా వాటి ప్రభావం ఉంటుంది. అమ్మా, వింటున్న వాక్యం కూడా ఖచ్చితంగా ప్రభావం చూపాలి. నేనేమంటున్నానంటే, వాక్యపు విత్తనం ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు బ్రేక్ అయ్యి ఎలాగైతే దానిలో నుండి ఉన్న రూటు అన్నీ కూడా షూటప్ అవుతాయో, అలా అపవిత్రమైన మాటలు కూడా షెల్ బ్రేకప్ అయ్యి దానిలో ఉన్న విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఈరోజు తీర్మానం తీసుకుంటావా, అపవిత్రమైనది నేను ముట్టనని? పలకండి అందరూ. మ్యూట్లు తీసి ప్రతి ఒక్కరు చెప్దాం, అపవిత్రమైనది నేను ముట్టను. హల్లెలూయా. నా నోటితో కానీ నా చెవులతో కానీ ఇతర ఏ సెన్స్ ఆర్గన్తో కూడా అపవిత్రమైన దాన్ని నేను ముట్టను. నేను తినిన తర్వాత వేరు చేసుకుంటాను అనుకోవడం ఎంత అవివేకమో, నేను వినిన తర్వాత వేరు చేసుకుంటాను అనుకోవడం కూడా అంతే వివేకం. నువ్వు దేన్నైనా అనుసరించి యేసు నీకు పరిచయం అవ్వట్లేదా, అక్కడి నుంచి పారిపో. నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే అనుసరించి మనుషులను కానీ, చతుష్పాద జంతువులను కానీ, ఈ లోకపు అధికారులను కానీ, ఇక ఇతర దేనినైనా సరే
దేనినైనా అనుసరించి దేనినైనా చూపిస్తుంటే గుర్తుపట్టు. దీన్ని కొంచెం ఇంకా క్లియర్గా అర్థం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కానీ మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. నా నోటిలో ఉన్న టేస్ట్ బడ్స్ ఎలాగైతే రుచిని చెప్పుతాయో, నా చెవులలో ఉన్న వివేకపు బడ్స్ కూడా నేను వింటున్నది పవిత్రమైందా అపవిత్రమైందా నాకు తెలియచేయాలి. అట్టి జ్ఞానం వివేకం నాకు కావాలి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. కృపగల దేవా మీకు స్తోత్రము తండ్రి. అవునయ్యా ప్రభువ, అయ్యా సెన్సార్ అయిన తండ్రి, నోటికి నాయన నాలుకకు ఏ రీతిగా తండ్రి నాయన అయ్యా ప్రభువ యేసయ్య ఎన్నో రెట్లు తండ్రి, ఎన్నో వందల ఎన్నో వేల తండ్రి టేస్ట్ బడ్స్ ఉన్నాయ్యా ప్రభువ. రుచి నాయన ప్రభ ఎరుగుటకు అయ్యా షడ్రుచి ఎరుగుటకు తండ్రి ఆ టేస్ట్ బడ్స్ అన్ని పని చేయించుండగా ప్రభువ అయ్యా తండ్రి నాయన యేసే శరీరానికి కావాల్సిన శక్తిని బలమును ఇచ్చుటకు తండ్రి నాయన ప్రభువ, అలాగే శరీరం పాడు చేయుటకైనా తండ్రి నాయన తీసుకునే ఆహారముకు తండ్రి నాయన ప్రభా అయ్యా డైజెషన్ జరుగుటకు మొదటి ప్లేస్ అదే అయి ఉంటుండగా, అలాగుననే ప్రభు యేసయ్య తండ్రి హృదయమునకు తండ్రి కావలసిన బలమును శక్తిని అయ్యా అన్ని విధములైన వాటిని ఇచ్చుటకు తండ్రి నాయన చెవి నాయన ప్రభువ ఓపెనింగ్ డోర్ అయి ఉంటుండగా తండ్రి చెవిలో వివేకమనే ఆ బర్డ్స్ అంతటిని ప్రభా మీరు రిఫైన్ చేయని డైలీ రిఫైన్ చేయని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్య హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను పలుకుచుండగా తండ్రి, హృదయం నింపునది చెవి మాత్రమే పలుకుచుండగా నీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యా ప్రభువా యేసురాజు హృదయం అంతయు తండ్రి నేను నీ క్రియలను బట్టి నిండి ఉన్నటకు తండ్రి చెవి సహకరించినట్లు సహాయించమని ప్రార్థిస్తున్నామయ్యా. చెవిన పడుతున్న ప్రతి మాటను తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభు వేరుపరుస్తూ పవిత్రమైనది అపవిత్రమైనది వేరుపరుస్తూ అయ్యా అపవిత్రమైన వాటి యొక్క సీడ్స్ ఎక్కడ కూడా పడకుండా ప్రభు యేసయ్య తండ్రి అది పెళ్లగించి ఎక్కడ కూడా చిగురు వేయకుండా తండ్రి హృదయం అంతా పాడు చేయకుండా తండ్రి నాయన ప్రతి అపవిత్రమైన ప్రతి ఒక్క విత్తనం పూర్తిగా తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా తండ్రి అపవిత్రమైన వాటికి విముఖుడై ఉండము అని పలుకుచుండగా తండ్రి అయ్యా మా చెవి తండ్రి నాయన కనిపెట్టుకొని మొదటనే ముందుగానే ప్రభు వాటి నుంచి విముఖులై ప్రభు యేసయ్య అక్కడి నుంచి పారిపోటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పవిత్రమైన వాటితో మా హృదయములు నింపమని వేడుకుంటున్నామయ్యా. పవిత్రమైన నీ క్రియల చేత తండ్రి మేమందరం తండ్రి నన్ను ఫలించినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా చెవుకున్న టేస్ట్ బడ్స్ మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి టేస్ట్ బడ్ ని ప్రభు యేసయ్య మీరు ఆశీర్వదించి మీ చిత్తము చేయుటకు మాత్రమే అవన్నీ పని చేయలాగల తండ్రి, ఆ వివేకము పని చేయలాగల తండ్రి నైనా వేడుకుంటున్నాము తండ్రి. ఆ వివేకమునకు తండ్రి నాయన ప్రభు యేసయ్య మీ కృపను జోడించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా చెవులకు తండ్రి నాయన యేసయ్య మీ యొక్క ఆత్మ చెప్పుచున్న మాటను మాత్రమే స్వీకరించుటకు వాటిని టేస్ట్ చేయుటకు ఆ బర్డ్స్ నిరంతరము తండ్రి చురుకుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు యేసురాజా చెవులకున్న ఆ వివేకం అనే తత్వమును దయచేయమని, హృదయమునకు గ్రహింపు జ్ఞానం అధికము చేయమని అయ్యా మీ యొక్క తండ్రి నా కృపతో నింపబడుటకు సహాయం చేయమని అయ్యా లోకమునకు వేరుపడి ఉండే కృపను మా అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అలా చెప్పుకోవడానికి గల కారణం ఉంది. ఎందుకంటే వింటున్న ప్రతిదీ వాక్యం కాదు, లేదా వాక్యమే అనుకుంటాం కానీ వాక్యాన్ని అనుసరించి యేసుక్రీస్తు పరిచయం కాకపోవచ్చు. యేసు ప్రభువును ఒకసారి ఆలోచించండి. నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన యేసయ్య శోధింపబడడానికి అరణ్యంలోకి వెళ్ళలేదా? వెళ్ళారు కదా. ఉపవాసం ఉన్న కాలం. రండి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలు. అపవాది చేత శోధింపబడ్డానికి ఎవరు తీసుకుని వెళ్ళారు? ఆత్మ తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని, శరీరధారిగా ఉన్న యేసు ప్రభుని అరణ్యమునకు తీసుకుని వెళ్ళారట. దేనికి? శోధింపబడడానికి. పలకండి అన్నమాట.
శోధింపబడడానికి. చూడండి, యేసు ప్రభు మనకి ప్రార్థన నేర్పించేటప్పుడు ఒక ప్రార్థన చెయ్యమన్నారు. 6వ అధ్యాయం 13వ వచనంలో, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని ప్రార్థన చేయడం నేర్పించారు. మరి ఆయన మాత్రం శోధింపబడడానికి వెళ్ళారు. అంటే చూడండి, ఇది ఎటువంటి లెవెల్ అంటే, ఈరోజు ఒక స్లిప్ టెస్ట్ కానీ లేదంటే వేరే ఏదైనా టెస్ట్ పెడతానని టీచర్ చెప్పారనుకోండి, పిల్లలు చదవలేదనుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారు? టెస్ట్ వద్దనో, టీచర్ రాకూడదనో, నేను స్కూల్కి వెళ్ళకూడదనో, అవునా? అనేక మార్గాలు వెతుక్కుంటారు. మరి అల్టిమేట్ పాయింట్ ఏంటి? నేను చదివిన తర్వాత ఎగ్జామ్ పెడితే బాగుండని. కానీ మంచి విద్యార్థులు ఏం చేస్తారు? టెస్ట్ అనగానే చదివేస్తారు, లేదా టెస్ట్కి ముందే చదివి రెడీగా ఉంటారు. అన్ని రకాల పిల్లలు ఒకే క్లాస్ రూమ్లో ఎలా కనబడతారో అలా లోకంలో కూడా అపవాది అయిన వాడు శోధించే అనుభవం అనేది ఒకటి ఉంటుంది. ఆత్మ అయిన దేవుడే తీసుకుని వెళ్ళి నించోబెట్టి టెస్ట్ చేసుకోరా నా బిడ్డని అని ఒక రోషంతో నిలబెట్టే కాలం కూడా ఒకటి ఉంటుంది. అలా నిలబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. అలా యేసయ్యను నించోపెట్టారు. దేనికి? శోధింపబడడానికి. పలకండి అన్నమాట. ఇక వాడి పేరు కూడా ఇక్కడ మారింది, ఆ శోధకుడు. ఇంతవరకు వాడి పేర్లు ఎట్లా చూసాం మనం? అపవాది, సాతాను, ఘట సర్పము, ఇలా కదా. కానీ ఈరోజు వాడి పేరేంటి? శోధకుడు. చెప్పండి. పరిశోధకుడు కాదండి, శోధకుడు. చెప్పండి. శోధకుడు వచ్చి ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు వచ్చి మాట్లాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమన్నాడు. మరొకసారి అదే అపవాది 5వ వచనంలో తీసుకుని వెళ్ళి పరిశుద్ధ పట్టణంకి దేవాలయం శిఖరం ఆయన నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకేయమన్నాడు. అలా యేసయ్యతో మాట్లాడుతున్న సమయం ఆలోచించండి. ఆయన నిన్ను గురించి దూతలకు చెప్తారు, నీ పాదములకు ఎప్పుడైనా రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు కోట్ చేస్తున్నవన్నీ వాక్యమే. వాక్యమే కోట్ చేస్తున్నాడండి, వేరే దేన్నో తీసుకుని రాలా. లోకపు మాటలు తేలే, బూతు మాటలు అసలే తేలే. ఇందులో ఏమైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయా? లేవు. లోకం మనల్ని పాడు చేసేస్తుందని మనం ఫీల్ అవుతాం చూసారా, అటువంటి మాటలు ఏవైనా ఉన్నాయా? లేవు. వాక్యమునే అనుసరించిన ముఖ్య ఉద్దేశం, అండర్లయింగ్ ఆ ఉద్దేశం ఉంది, గమనించారా? అది ముఖ్యం. నువ్వు దేన్నైనా అనుసరించి యేసుని పరిచయం చేయడం వేరు. ఇక్కడ జరుగుతున్న తంత్రం వాక్యమునే అనుసరించి యేసునే తప్పించాలనే ఒక ప్రయత్నం. హలో, గ్రహిస్తున్నారా? ఆలోచించండి. మన దావీదు గారు అభిషేకం పొందిన తర్వాత, సమూయేలు గారి చేత అభిషేకించబడిన తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఒకసారి చూడండి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆయన ప్రయాణం ఒకసారి చూడండి.
ఆలోచిద్దాం. ఇక అదే అపవాదిని ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నాడు. ఒకసారి సింహం రూపంలో, ఒకసారి ఎలుగుబంటి రూపంలో, ఇంకొకసారి గొలియాతు రూపంలో, ఏ రూపంలో వచ్చినా గుర్తుపట్టేశాడు. ఎవరు? దావీదు. ఆ, నువ్వు దేన్నైనా అనుసరించి అండర్లయింగ్ రీజన్ ఏంటో గుర్తుపట్టే వివేకం ఈరోజు కలుగును గాక. అపవాది అయిన వాడు నేను అపవాదిని అని ముసుగేసుకుని ఏం రాడు. నేను గొర్రెనే అన్నట్టుగా మాస్క్ వేసుకుని వస్తాడు. నేను కూడా మీలో ఒక్కరినే అన్నట్టుగా మాస్క్ వేసుకుని వస్తాడు. గుర్తుపట్టు. అండర్లయింగ్ రీజన్ ఏంటి అని గుర్తుపట్టు. ఆ శోధకుడు కోట్ చేస్తున్న ఒక్కొక్క మాట వాక్యం అండి. ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పబడిన మాటలే. నేను అంటాను, యేసు ప్రభు కాబట్టి గుర్తుపట్టారు. మనమైతే వాక్యమే కదా, వాక్యమే కదండి, వాక్యంలో ఉంది కదండి. మనం ప్రార్థన చేస్తాం కదా, అడిగితే ఇస్తానన్నావు కదా, తడితే తీస్తానన్నావు కదా, వెతికితే దొరుకుతానన్నావు కదా, వెతికితే దొరుకుతుంది అన్నావు కదా. ఇగో ఈ లోకపు తండ్రి అయితే పాముని వేటినైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. నువ్వైతే పరలోకపు మంచి తండ్రివి కదా, నేను ఏం అడిగితే అది ఇచ్చేస్తావు కదా. మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి తీసేవా, నా తలలో పేలున్నాయి తీసేవా. ఎంతకాలం చేస్తావు ఈ ప్రార్థన? ఏ ప్రార్థన దేవుడు చేయమన్నారు ఏ ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్నే అనుసరించి దారి తొలగిపోతున్న ఒక అనుభవం సింపుల్ విషయాల్లో లేవా? ఆయన క్లియర్గా చెప్పకనే చెప్తున్నారు కదా. తిండి గురించి, పానం గురించి, వస్త్రాల గురించి మీరు అడగక్కర్లేదు. అవన్నీ మీకు కావలియునని దేవునికి తెలుసు, మీ తండ్రికి తెలుసు. మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని చెప్పలేదా? నువ్వు ఏం వెతుకుతున్నావు? నీకు వాక్యంలో నుంచి ఏం కావాలి? నువ్వు కేవలం క్షేమంగా ఉండడం కోసం, నిన్ను కాపాడడం కోసం కనుక వాక్యాన్ని వెతుకుతుంటే ఆ వెతుకులాట వ్యర్థమైపోబోతుంది. జాగ్రత్త. నీ జీవనోపాధి కోసం కాదు దేవుడు. అంతకు మించిన ప్రయాణము, పోరాటము ఉంది. ఎప్పుడు తెలుసుకుంటావు? చెప్పండి, ప్రాణంతో ఎప్పుడు తెలుసుకుంటావు ప్రాణమా అని? నువ్వు క్షేమంగా ఉండడానికి దేవుడా? నీ ఇంట్లో ఒక పార్టీ చేయడానికి దేవుడా కారణం? నీ విలాసాల కోసమా దేవుడు? కాదు. దేనిని అనుసరించి దేనిని పరిచయం చేస్తున్నావు? ఈరోజు ప్రశ్న అదే. రాసి పెట్టండి ఈ మాట. దేనిని అనుసరించి దేనిని పరిచయం చేసుకుంటున్నావు అని రాయండి. ఎస్. అపవాది అయిన వాడు కూడా, శోధకుడైన వాడు కూడా శోధించే సమయం వాక్యంతోనే వస్తాడు సుమా. గుర్తుపట్టాలి. చెప్పండి, గుర్తుపట్టాలి అని. కొన్ని మాటలు, వీటిని బట్టి కొన్ని మాటలు చూద్దాం రండి. ఎజ్రా గ్రంథం, ఎజ్రా గ్రంథం
4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. ఎజ్రా 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఎజ్రా 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హదోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యెహోషువయు ఇశ్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. మేము కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞల ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరము కట్టుదుమని వారితో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటల్ని గమనిద్దాం. చూడండి, యెహోవాకు ఆలయం కట్టుచున్న సంగతి విన్నారట. ఎవరు? యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు. వింటున్నారా? యూదా వంశస్థులకు బెన్యామీనీలకు విరోధులైన వారండి. ఏం విన్నారు? యెహోవాకు ఆలయం కట్టుతున్న సంగతి విన్నారు. ఇప్పుడు మేము మీకు విరోధులం అని రావట్లే వాళ్ళ దగ్గరికి. ఎలా వస్తున్నారు చూడండి. జెరుబ్బాబెల్ దగ్గరికి, ప్రధానుల దగ్గరికి ఏమని వస్తున్నారో చూడండి. మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించువారము. అబ్బా, ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హదోను కదా యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అబ్బా, ఏంటున్నారా? లోపల భావమేమో విరోధ భావం. అంటే ఈ శత్రువు ఎప్పటికైనా శత్రువుతో కలుస్తాడండి, అంతే కదా. కానీ చెప్తున్న మాట ఏంటి? మేము కూడా మీతో కలిసి మందిరం కడతాం. జెరుబ్బాబెలు యెషూవ ఒకటే మాట చెప్పారు. ఏమని తెలుసా? శ్రేష్టమైన మాట అండి. 3వ వచనం చూడండి. మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు. మేము కూడుకొని అనలేదండి, మేమే అన్నాడు. మేమే కూడుకొని పారసీకపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. హల్లెలూయా. గుర్తుపడుతున్నారా? అండర్లయింగ్ రీజన్ ఏంటి? యూదా వంశస్థులకు బెన్యామీను వంశస్థులకు ఎప్పుడూ విరోధంగానే ఉన్న ఒక బ్యాచ్ మేము కూడా మీతో కడతామంటే జెరుబ్బాబెలు గుర్తుపట్టారు, ప్రధానులు గుర్తుపట్టారు. యేసయ్య కూడా చూడండి ఎట్లా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినే, నువ్వు శోధించలేవు. హల్లెలూయా. ఇంకా వెళ్దాం. అపోస్తుల కార్యాలు మనం ఆల్రెడీ చదువుకుంటున్న భాగంకే వెళ్దాం రండి. 8వ అధ్యాయం
9వ వచనం చదవండి. సీమోను అను ఒక మనుషుడు లోగట ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. మనుషులందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా లక్ష్య పెడుతున్న ఒక వ్యక్తిని చూడండి. సీమోను అని ఒక మనుష్యుడు ఉన్నాడట. వాడు ఏం చేస్తున్నాడు? గారడీ చేస్తున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? తానెవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకుంటూ సమరయుల జనులందరినీ కూడా విభ్రాంతి పరుస్తున్నాడు, షాక్కు గురి చేస్తున్నాడు. అసలు కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అండి, అందరూ కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మహాశక్తి అనబడవాడు ఇతడే. అసలు ఆ మాట చూస్తున్నారా? ఏంటంట అంటే తను శక్తిని పరిచయం చేస్తున్నాడు, పవర్ని చూపిస్తున్నాడు. హలో, గారడీ వాళ్ళు ఉంటారు, శోధకుడు ఉంటాడు, విరోధులైన వారు కూడా ఉంటారు, సిమిలర్గా కనిపిస్తారు. ఈరోజు గుర్తుపట్టే వివేకం ఉందా? అమ్మా, అన్నంతో కలిపే విషం కూడా పెట్టచ్చు కాదా? మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎలకలకి మందు పెట్టేటప్పుడు చూశాను నేను. అన్నంలో ఎలకల మందు కలిపి ప్లేట్లో పెట్టడం. అన్నంతో కలిపే కదా పెట్టింది విషయం ఎలకలకి. ఇప్పుడు ట్రెండ్ మారిందండి. ఎలకల మంది ఎలకలు ముట్టుకోవట్లే, మనుషులు తింటున్నారు. దేవుని మహాశక్తి అనబడువాడు ఇతడే అని చెప్పుకుంటున్నారట మనుషులు. అంతేకాదు, ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అర్థమేంటి? అతన్ని అనుసరిస్తున్నారని కదా. అంతే కదా. పేతురు యోహాన్లు గుర్తుపట్టారు వాడెవడో. పేతురు యోహాన్లు గుర్తుపట్టారండి. ఆలోచన చేద్దాం ఒకసారి. నువ్వు వాక్యమే వింటున్నాను అనుకుంటూ ఏది పడితే అది చెవులోకి వేసావా, లోపలికి వెళ్ళాక మాత్రం నువ్వు దాన్ని వేరు చేయలేవు. ఖచ్చితంగా అది ఏదో ఒక క్రియ అయితే చేస్తుంది. పొలంలో నాటని మొక్కలు చాలా రావట్లేదా? ఏ సమయంలో వస్తాయి? నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కాదు కదా. యజమానుడు నిద్రపోతున్నప్పుడు గురుగులను కూడా విత్తుతున్నవాడు ఒకడు ఉన్నాడే. అవి కూడా కాదు నేను చెప్తున్నది, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు. అవి ఊరికనే ఏం చేయకపోయినా మొలుస్తాయండి. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, వీటికి ఏమన్నా ప్రత్యేకంగా మొలకలు వేయడానికి, ముళ్ళు రావడానికి మనం ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకోవాలా? అవి రాకుండా ఉండడానికి శ్రద్ధ తీసుకోవాలి కదా. నువ్వు దేన్ని అనుసరించి దేన్ని వింటున్నావు? ఇక్కడ గారడీవాడి ప్రయత్నం ఏంటో తెలుసా? గారడీవాడి ప్రయత్నం ఏంటి? తానెవడో గొప్పవాడనని చెప్పుకుంటున్నాడు. అదే వాని ప్రయత్నం.
తన సొంత మహిమను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడండి గారడీవాడు. ఎలాంటి మాట తన గురించి బయటకు వస్తుంది? దేవుని మహాశక్తి అట. ఆ రోజు జెరుబ్బాబెల్ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు యూదా వంశస్థులకు, బెన్యామీను వంశస్థులకు విరోధంగా ఉన్నవారండి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు వస్తున్నారండి? ఆలయం కట్టడానికి అని చెప్పుతూ వస్తున్నారు. విరోధంగా ఉన్నవారు ఎవరైనా కడతారా? వాళ్ళు కట్టుబడి ఉంటారా? ఉండరు. పాముల వలె వివేకంగా ఉండమంటే చాలా అర్థం ఉంది దాంట్లో. గుర్తుపడదాం. ఏదేమైనప్పటికీ కూడా అతడంట లేఖనమును అనుసరించి యేసుని పరిచయం చేశాడట. చివరిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని అనుసరించి ఎవరైనా సరే స్వకీయ మహిమను కోరుకుంటున్నట్టు కనిపించిందా? గుర్తుపట్టు. వాక్యమును అనుసరించి నీకు జోక్స్ని పరిచయం చేస్తున్నారా? గుర్తుపట్టు. వాక్యమునే అనుసరించి కల్పనా కథలను పరిచయం చేస్తున్నారా? గుర్తుపట్టు. వాక్యమునే అనుసరించి నిన్ను డైల్యూట్ చేస్తున్నారా? గుర్తుపట్టు. నువ్వు వాక్యమును అనుసరించిన సమయం హెచ్చరిక దొరకాలి. వాక్యమును అనుసరించిన సమయం ఒంటిలో కొంచెం భయం, వణుకు రావాలి. వాక్యమునే అనుసరించి వాక్యం వింటున్న సమయం ఏం జరగాలి తెలుసా? తొక్క, తోలు, చెత్త అంతా కూడా తీసివేయబడాలి. ఇలా చెప్పడానికి కారణం ఉంది. నువ్వు ఒక రెసిపీ తయారు చేయడానికి ముందు తొక్క తీయకుండా ఒక్క విషయం చూపించు, యాజ్ ఇట్ ఈజ్ నేను వండేస్తానండి అని చెప్పడానికి. నాన్ వెజ్ నుండి వెజ్ వరకు కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ నేను అలా కాల్చుకొని ఎలా తినేస్తానండి ఒక్కటి చూపించండి. వంకాయ కూడా తినలేమే, లోపల ఏ పుచ్చుందో ఎవరికి తెలుసు? ఈ రోజుల్లో మరీ ఎక్కువ కాదా? ఒక గొర్రె పిల్ల మంచిగా ఉంటుంది, తీసుకుని రండి, అలా కాల్చేసి తినేయండి, బొచ్చు కూడా కత్తిరించకుండా. సాధ్యమేనా? లేదు. అరే నోట్లోనికి వెళ్ళి బహిర్భూమిలోకి అలా బయటకు వచ్చేసే దానికోసమే అంత శ్రద్ధ తీసుకుంటుంటే వింటున్న మాటల గురించి ఇంకెంత శ్రద్ధ అవసరం? కొంచెం అర్థం చేసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్కైనా ఎక్స్క్రిటరీ కోసం ఒక పాయింట్ ఉంది. హృదయానికి ఎక్స్క్రిటరీ పాయింట్ ఉందా? లేదు. అంటే లోపలికి వెళ్ళింది ఏం చేస్తుందని అర్థం అండి. విసర్జించడం ఎంత కష్టం తెలుసా? అందుకే పంపించేటప్పుడే జాగ్రత్త పడదాం అంటున్నా. జెరుబ్బాబెల్ వాళ్ళు తర్వాత కష్టపడ్డారా? ముందే వారు చూసుకున్నారా? సరే, ఒక్కసారి తప్పవుతుంది, 2 సార్లు తప్పవుతుంది, ఎన్నిసార్లు పడిపోతాం? అన్నిసార్లు కాదు కదా. దేనినైనా అనుసరించి యేసు పరిచయం అవుతుంటే మేలు. చూడండి, ఒక మాట చెప్పమని ప్రేరేపించబడుతున్నాను. స్తోత్రమయ్యా. ఇశ్రాయేలీల్లో ఉండి వ్యభిచారంకు అలవాటు పడే బదులు వ్యభిచారంలో నుండి ఇశ్రాయేలీల్లోకి రావడం మేలు.
మోయాబు తంత్రములకు పడిపోయి వ్యభిచారిని చూసి కండ్లు తిప్పుకోలేక పడిపోయిన ఒక తంత్రంలో పడిపోయి నాశనం అయిపోయే బదులు ఒక వేశ్యగా ఉన్న దేవుని నామం గురించి విని రాహాబు ఎలా బయటకు వచ్చిందో అలా వచ్చిన జీవితం మేలు. దేన్ని అనుసరించి నడిచారు ఇప్పుడు గమనించండి. వాగ్దానాలు లేవా, ఆజ్ఞలు లేవా, కట్టడలు లేవా, ధర్మశాస్త్రం లేదా, మోషే లేడా? అంతమంది ఉన్నా సరే మోయాబు తంత్రంలో పడిపోయి తప్పిపోవడం సాధ్యమే. రాహాబుకి ఏముందండి? విన్న సాక్ష్యం తప్ప. రాహాబుకి ఏముంది? ఇశ్రాయేలీలు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో విన్నది అంతే. ఆజ్ఞలు ఉన్నాయా, కట్టడలు ఉన్నాయా, న్యాయ విధులు ఉన్నాయా, ఇంకేమున్నాయి? ప్రాణానికి తెగించి వాక్యం కోసం, వాక్యంలో ఉన్న వారి కోసం నిలబడిందే. దేనిని అనుసరించి దేని కొరకు నిలబడింది చూడండి. విన్న సాక్ష్యమును బట్టి నిలబడ్డదండి. అనేకులు తప్పిపోతున్న ఈ కాలంలో వివేకము గనక లేకపోతే పడిపోతామని చెప్తున్నాను. యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు యేసు దొరకలేదా? చెప్పండి, దొరికారా? లేఖనములను అనుసరించినప్పుడు యేసు దొరికారు. ఆమేన్, ఆమేన్. లేఖనములు లోపలికి, లోతుల్లోనికి వెళ్తున్న అనుభవం కావాలి. జ్ఞానం సంపాదించుకోవడానికో లేకపోతే లేదా అంటే నాలెడ్జ్, నేను చెప్పేది విజ్డమ్ కాదు, నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి ప్రయత్నమా వ్యర్థమైపోతుంది బిడ్డ. ఎందుకంటే ఈ గారడీ వాడు చేస్తున్న పని చూడండి. 17వ వచనం, 8-17. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి ఏమడుగుతున్నాడు? వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అబ్బా, అప్పుడు ఈయనకి ఏం కావాలి? ఇప్పటి వరకు నేనే గొప్ప కదా, ఇప్పటి వరకు నేనే దేవుని మహాశక్తి అనిపించుకున్నాను. ఇప్పుడు రియల్ శక్తి ఎంటర్ అయింది. అయ్యయ్యో, ఇప్పుడు నా బాధ ఏమవుతుంది? ఇప్పుడు నా పొజిషన్ ఎక్కడా? వింటున్నారా? ఇప్పుడు మన బాధ అదే కదా. దేవుని మహాశక్తి అంటే ఏంటో ఇప్పుడు రియల్గా ప్రజలు అనుభవిస్తున్నారు. సో ఈ గారడీవాడు ఇప్పుడు ఏమవుతాడు? తేలిపోతాడు. చెప్పండి, గారడీవాడు ఏమవుతాడు? తేలిపోతాడు. ఇప్పుడు వాడి బాధ ఏంటి? ఇప్పుడు వాడి ఉనికిని వాడు కాపాడుకోవడం కోసం ఏమడుగుతున్నాడు? ద్రవ్యము పెట్టి నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచితే వాడికి పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అంట. దేవుణ్ణి ఆశ్రయించవచ్చు కదా. పేతురు యోహానులు అబ్బా విశ్వాసంలోకి ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పేసి అన్నారా? చెప్పండి. అందుకు పేతురు ఏం చెప్తున్నాడు? నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక.
వెండి నాణెములు పెట్టి కొనేద్దాం అనుకుంటున్నావా? హలో, ఇస్కరియోతు యూదాకి ఈయనకి పెద్ద తేడా ఏముందండి? పేతురు చెప్తున్న సరి అయిన మాట, నీ వెండి నీతో కూడా నశించునుగాక. నేను అంటాను ఈరోజు నువ్వు ఏసు కాకుండా ఇంకా ఏదైనా ఆశపడుతుంటే నీతో పాటు అన్నీ నశించును గాక. ఏది అనుసరించి ఏది ఈ రోజుల్లో చూడండి, దొంగతనాలకు వస్తున్న వారు రూట్ మార్చుకున్నారు. ఎట్లా? ముందు ఏదో రిపేర్ చేయడానికి వచ్చినట్టుగా రావడం, ఇల్లంతా చూసుకోవడం, వెళ్ళిపోయి నెక్స్ట్ డేనో ఎప్పుడో ఏం చేస్తున్నారు? దొంగతనాలకు పాల్పడుతున్నారు. అవునా? అలా శోధకుడిని గుర్తుపట్టడం కష్టమవుతున్న కాలంలో మనం ఆల్రెడీ ఉన్నాం. దేనిని అనుసరించి దేనిని పరిచయం చేస్తున్నారో గుర్తుపట్టాలి. వాక్యమే వింటున్నాను అనుకుంటే తప్పునానా? వాక్యమును అనుసరించి ఎవరైనా సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నారా గుర్తుపట్టు. అప్పుడు వాళ్ళ వాక్యంను అనుసరించి నీకు దేని పరిచయం చేస్తున్నారు? వారి వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేస్తున్నారు, జీవపు డంబాన్ని పరిచయం చేస్తున్నారు. నాతో ఒక మా మామయ్య ఇలా అన్నారు, ఏమనంటే, నీకు తెలియదులే స్మిత, ఏసయ్య కూడా తాగేవాళ్ళు, నీకు తెలియదులే అన్నారు. ఇప్పుడు వాక్యంనే అనుసరించి ఆయన నాకు పరిచయం చేస్తుంది దేన్ని చెప్పండి? చెప్పరే? వాక్యంనే అనుసరించి నాకు దేన్ని పరిచయం చేస్తున్నారు? తాగడం తప్పు కాదులే అనే ఒక ఆలోచనని పరిచయం చేస్తున్నారు. అవునా? అలా దేన్నైనా అనుసరించి నిన్ను తప్పుదోవలోనికి తీసుకుని వెళ్తున్న ఒక తంత్రం నీ చుట్టూ పనిచేస్తుందా? నువ్వు ఈరోజు గుర్తుపట్టాలి. దేన్నైనా అనుసరించి నీకు వాక్యం పరిచయం అవుతుందా? దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిద్దాం. మూడు గంటల ప్రేయర్ని అనుసరించి నీకు నిద్ర పరిచయం అవుతుందా? మత్తు ఎక్కువైందా? జాగ్రత్త. ఏదైనా ఒక ప్రాబ్లంని లేదంటే ఏదైనా ఒక ఇష్యూని ఆధారం చేసుకుని దేవునికి దగ్గర అయ్యేవా? మేలు. ఎటు తిరిగి కంఫర్టబుల్ జోన్లో నుంచి బయటికి రా. చెప్పండి అన్నమాట, కంఫర్టబుల్ జోన్లో నుంచి బయటికి రా అని. పలకరే, కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రా అని చెప్పండి. గట్టిగా చెప్పండి, కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రాని. హల్లెలూయా. తీసుకుంటున్న తీర్మానం పైన నిలబడేటట్లు ప్రార్థన చేసుకుందాం అక్క.